పచ్చి మామిడికాయతోటి ఇప్పుడు మామిడికాయ జామ్ తయారు చేద్దాము. ముందుగా దీన్ని బాగా కడిగేసి దీని పైన అంతా తొక్క తీసేసి ఇప్పుడు ఇలా కోరుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా పైన మామిడికాయ పైన ఉండే పొట్టంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు పైన మామిడికాయ తొక్క అంతా కూడా తీసేసిన తర్వాత నీట్గా ఈ విధంగా మొత్తం కాయంతా కూడా కోరుకొని ఉంచాలి. ఇప్పుడు మనకి ఒక పెద్ద సైజు కప్పు నిండా మ్యాంగో కోరు అన్నది వచ్చింది. దానికి సరిపడా 1 కప్పు నిండా పంచదార తీసుకున్నాం, లేదా మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఒక మూకుడు తీసుకొని దీంట్లోకి మొత్తం మనం వేసేస్తున్నాం ఈ కూరంతా. తర్వాత పంచదార కూడా కలుపుకుంటాం. తర్వాత ఈ మాత్రం ఉప్పు వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది మొత్తము ఇలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచుదాం. ఎందుకంటే ఇందులో ఉండే జ్యూస్ అంటే వీటిలో ఉప్పు పసుపు ఇవన్నీ కూడా పడ్డాయి కదా, నీరంతా కూడా బాగా బయటికి వస్తుంది కలిసి. అప్పుడు స్టవ్ మీద స్టార్ట్ చేయడం. 10 మినిట్స్ అయిపోయింది కదా, స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ముందుగా కొంచెం నెమ్మదిగా ఇది కలుపుకుందాం. ఇది చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో పచ్చి మామిడికాయ దొరికినప్పుడు ఎలాంటి కాయ అయినా పర్వాలేదు, దాన్ని తీసుకొచ్చి మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే చపాతీలోకి దోశల్లోకి ఉట్టినే కూడా మనం తినొచ్చు అనమాట. అంత పుల్ల పుల్లగా కారకారంగా తీయగా చాలా బాగుంటుంది. సగము బాగా కరిగిపోయింది కదా, మనం కొంచెం కారం వేసుకుందాం. ఓన్లీ 1/2 స్పూన్ మాత్రమే వేసా, ఎందుకంటే కారకారంగా తీయగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 3 దాల్చిన చెక్కలు, ఒక యాలక్కాయ దంచి వేస్తున్నాను. మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా ఇదంతా కూడా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. గట్టి పడుతుంది కదా, నెమ్మదిగా ఇలాగా సిమ్లో పెట్టి చేసుకుంటూ ఉండాలని చెప్పాను కదా ఇందాకే. సో ఈ విధంగా ఇలా వస్తుందన్నమాట. మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ న్యాచురల్గా వచ్చేదే కరెక్ట్. మీరు బెల్లం వేసుకున్నారంటే మీకు బ్రౌన్ కలర్లా తేనె రంగులా వస్తుందన్నమాట. ఇది చూడండి ఎంత బాగుంది, చూసారా? చూడ్డానికే భలే ఉంది కదా. మీకు కొంచెం స్వీట్ కావాలంటే నేను 1కి 1 వేసాను కదా, అలా కాకుండా 1.25 1.5 వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయతోటి జామ్ అనొచ్చు, మురబ్బా అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనం దాల్చిన చెక్క, యాలక్కాయ, ఉప్పు, పసుపు, కొంచెం కారం ఇన్ని వేసాం మనం. కొంతమంది నిమ్మకాయ కూడా కొంచెం జ్యూస్ పిండుతారు. ఆల్రెడీ ఈ కాయ చాలా పుల్లగా ఉంది, అందుకని నేను నిమ్మకాయ వేయలేదు. అదే విషయం, సరేనా? ఇగో ఇలా వచ్చిందంటే, ఈ విధంగా ఉందంటే ఇది అయిపోయినట్టు లెక్క అన్నమాట. ఆ స్మెల్ కూడా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, ఆ టేస్ట్ వాసన అది వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి తెలిసిపోతుంది, ఓ ఇది తయారైపోయింది మ్యాంగో జామ్ అని చెప్పి మనకి తెలిసిపోతుంది. సో ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకోవాలన్నమాట. పెట్టి మనం తడి తగలకుండా వాడుకుంటే సంవత్సరం అయినా కూడా చక్కగా నిలవ ఉంటుంది. ఇది తప్పకుండా మీరు కూడా తయారు చేసి మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఎలా వచ్చింది అన్నది. ఓకేనా? 100% కరెక్ట్గా వచ్చిందండి. ఈ మెజర్మెంట్స్తో అంటే ఈ కొలతలతో మీరు ఈ మామిడి జామ్ చేసుకున్న, మామిడి మురబ్బా ఏదైనా కానీ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రా మ్యాంగో తోటి అంటే పచ్చి మామిడికాయతోటి మనం జామ్ తయారు చేసుకోవచ్చు, లేదా మ్యాంగో మురబ్బా అని కూడా అనొచ్చు.